తెలంగాణ వార్తలు చూస్తే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందం. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్తో కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. దాదాపు 40 ఏళ్ల బంధాన్ని వదులుకొని ఆయన ఈ 2 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ఆయన విరక్తి చెంది లేదా అసంతృప్తి చెంది ఆయన బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమయ్యారు. కేటీఆర్ గారు వెళ్ళి ఆహ్వానించారు. ఒకప్పుడు ఆసక్తికరంగా కేసీఆర్ గారి మీద 2 సార్లు బై ఎలక్షన్లో పోటీ చేసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అయితే వ్యక్తిగత దోషణలు ఇట్లాంటివి ఎప్పుడు లేవు, కానీ బట్ విధానపరంగా ఇన్నేళ్లు ఉండి ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్లాల్సిన పరిస్థితి రావటం, అయితే అది బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఎంతో కొంత అడ్వాంటేజ్ అవుతుంది. కాంగ్రెస్కి డిఫెన్స్లో పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరినీ పక్క దోసేసి తెలుగుదేశం నుంచి చేరిన కాంగ్రెస్ వాళ్ళకే ప్రాధాన్యత వస్తుందనే విమర్శలకి ఆస్కారం ఇస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంచెం ఈ ఇబ్బంది మరి కాంగ్రెస్ పార్టీ ఎలా సర్దుకుంటుందో చూడాలి. ఇక కాళేశ్వరం బ్యారేజీలకు వెంటనే మరమ్మతులు చేయండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. మంచి నిర్ణయం. అలాగే నిజాలు దాచి అబద్ధాలు అంటూ పొంగులేటికి సంబంధించి హరీష్ రావు గారు మళ్ళీ వ్యాఖ్యానించారు. మహాదొడ్డు కష్టం, యాసంగిలో 70% దొడ్డు రకాలే సాగు అంటూ ఈ బియ్యానికి సంబంధించిన వార్తలు కూడా తెలంగాణలో ప్రముఖంగా వచ్చింది. ఇక ఆంధ్ర వార్తలకు వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కామెంట్లో మహిళలను ఉద్దేశించి చేసిన చాలా అన్యాయమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యల్ని సమర్థించే రీతిలో మాట్లాడుతున్నారు. ఏమున్నాయి, తప్పేం చేశారు అని వాళ్ళు నిరసన చెప్తే దాడి చేశారని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ఆంధ్రజ్యోతిపై అనవసరంగా రాద్ధాంతం, మహిళలపై మాట్లాడే నైతికత మీకుందా అంటూ ఆయన చేశారని వాళ్ళే రాసుకున్నారు. మరోవైపు ఏబిఎన్ ఆఫీస్ ముందు వైసీపీ రచ్చ, 19 మందిపై కేసు. ఆశ్చర్యంగా వీళ్ళందరి మీద చాలా పెద్ద కేసులు పెట్టారని వాళ్ళు నిరసన చెప్తే పెద్ద కేసు పెట్టారని చెప్పి అంటున్నారు. మరి ఈ పరిణామాలు ఇవి హైదరాబాద్లో సైతం, అంటే తెలంగాణలో సైతం పోలీస్ వ్యవస్థ ఇలాగే పనిచేస్తుందో కొంతమంది కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం లేదా ఏపీ టీడీపీ నాయకుల ప్రభావమే తెలంగాణలో ప్రభుత్వం మీద కూడా ఉందా అన్న విమర్శకి ఆస్కారం ఇస్తున్నారు. కేసు పెడితే పెట్టుకోవచ్చు, ఏదో మామూలుగా అడ్డం పడ్డారనో లేదా అక్కడను దాడి జరగకుండానే దాడి జరిగినట్లు వాళ్ళు ఫిర్యాదు చేస్తే చేస్తుండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని వందల ఫిర్యాదులు చేస్తున్నారు వైసీపీ నేతలు రాధాకృష్ణ గారి మీద, ఒక్క ఫిర్యాదు అని రిజిస్టర్ అయిందా? మరోవైపు ఆయన ఆఫీసుల దగ్గర నిరసన చెబితే కేసు నమోదైపోవటం, ఇవన్నీ అడావుడి జరిగిపోతూ ఉంది. మరి సాక్షి కార్యాలయం మీద అంత డైరెక్ట్గా దాడి చేస్తే, విధ్వంసం సృష్టిస్తే కేసులు ఏమైపోయాయో తెలియదు. సిఆర్డీఏనే మావిగన్, అమరావతి సెల్ఫ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్, దీన్ని ఎవరు కదపలేరంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ మాట మార్చినట్లే తీసుకోవాలా? ఎందుకంటే సరే ఆయన ఆ మాట అన్నదాన్ని చాలా జాగ్రత్తగా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా మీలాంటి 1000 మంది వచ్చినా అమరావతి ఆగదు, అమరావతి ఆగమని ఎవరు చెప్పారు, ఆగుతుందని ఎవరు చెప్పారు, లక్షల కోట్ల గురించి కదా అడుగుతూ ఉంది. దాని గురించి కాకుండా 1000 మంది సైకోలు వచ్చినా రాజధానిని ఆపలేరు, రాజధానిని ఎవరు ఆపమన్నారు, అది కదా సమస్య.